ప్రిన్సెస్ రావ్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో రోజులాగే ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఇన్స్టెంట్గా మనం ఫేర్గా ఎలా రావాలి, సో ఇన్స్టెంట్గా మన ఫేస్ని పింకిష్ కలర్లో ఎలా చేసుకోవాలి. సో కొంతమంది చూస్తే అబ్బా వీళ్ళు భలే పింక్గా ఉన్నారండి, భలే షైనీగా ఉన్నారు అని అనుకుంటారు కదా. సో అలాంటి షైనీనెస్ అండ్ అలాంటి పింక్నెస్ మనం ఎలా తెచ్చుకోవాలి ఇన్స్టెంట్గా ఇంట్లో దొరికే వాటితో అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో చెప్పబోవటం ఏంటి, చేసి చూపిస్తానండి. సో ఈ టిప్ని నేను కూడా ఫాలో అవుతున్నాను. సో నాకైతే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. ఇట్స్ అమేజింగ్, బాగా వర్క్ చేస్తుంది. సో అది ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, మన ఫేస్ని ఎలా గ్లోయింగ్ తీసుకొచ్చుకోవాలి అనేది మీరు కూడా చూసేసి మీరు కూడా ట్రై చేయండి. సో మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇంట్లోనే ఉండి చక్కగా మన ఫేస్ని గ్లోనెస్ తీసుకొచ్చుకోవచ్చు అండ్ మన పింకిష్ కలర్లో కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు చూసేసేయండి, ఓకేనా. సో ఫస్ట్ దీనికి మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి. సో బీట్రూట్ తీసుకుని అట్లా పైన మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకుని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి, ఓకేనా. బీట్రూట్ అనేది మనకి ఫేస్ని చాలా షైనీ తీసుకొస్తుంది అండ్ పింకిష్ కలర్లో చేస్తుందండి. సో అందుకని మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్. ఓకే, బీట్రూట్ అలా హాఫ్గా కట్ చేసుకుని, అంటే మీకు ఆ జ్యూస్ని బట్టి బీట్రూట్ సైజుని బట్టి అది మనం చేసుకోవాలి. సో నేను ఇక్కడ హాఫ్ బీట్రూట్ చేసుకున్నాను, దాన్ని కట్ చేసేసుకుని మనం చక్కగా మిక్సీ తీసుకుని మిక్సీలో వేసేసుకుని దాన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి, ఓకేనా. సో పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని ఆ పేస్ట్ని అంతా మనం చక్కగా జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. అట్లా మనకి స్క్వీజ్ చేసుకోవడానికి నేను ఇక్కడ అది యూస్ చేస్తున్నాను. సో అదే ఏమంటారు దాన్ని, టీ వడపోసుకునేది అనమాట. సో దాన్ని నేను యూస్ చేస్తున్నాను. సో అట్లా చక్కగా స్క్వీజ్ చేసుకుంటే అది మనకి జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకి బీట్రూట్ రుబ్బుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటారు కాబట్టి, సో వాటర్ బదులు మనం రోజ్ వాటర్ వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు అది మిక్స్ చేసేటప్పుడు కొంచెం రోజ్ వాటర్ వేసుకున్నాను. రోజ్ వాటర్ అనేది మన ఫేస్ని చక్కగా క్లీన్ చేస్తుంది కాబట్టి సో రోజ్ వాటర్ అయితే బెటర్, మామూలు ప్లెయిన్ వాటర్ కన్నా రోజ్ వాటర్ అయితే బెటర్ అనమాట. సో అందుకని చెప్పి నేను అక్కడ రోజ్ వాటర్ యూజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ తీసుకోవాలి. రైస్ వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఈ రైస్ అనేది మనకి ఫేస్ని గ్లో చేయటానికి, ఆ రింకిల్స్ కూడా పోతాయండి. మనం ఈ రైస్ అనేది మనం ఫేస్కి అప్లై చేసుకుంటే రింకిల్స్ అనేవి పోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఏదైతే మిక్స్ చేసుకున్నామో అదంతా బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను హనీ తీసుకుంటున్నాను. హనీ అనేది మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఫేస్ టైట్నింగ్ అవుతుంది, ఫేస్ మాయిశ్చరైజింగ్గా పనికొస్తుంది అండ్ బ్లాక్ స్పాట్స్ అవన్నీ పోతాయి. సో అందుకని ఇక్కడ నేను హనీ తీసుకున్నాను. సో హనీని బాగా మిక్స్ చేసేసుకుని మనం ఏదైతే ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి పెట్టుకున్నామో అదంతా హనీతో మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నా కదా, చూసారా వీడియోలో చూపించినట్టు బాగా హనీ మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అందులో బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. సో రోజ్ వాటర్ అలా ఫేస్ మొత్తం స్ప్రింకిల్ చేసేసుకుని ఫేస్ అనేది క్లీనప్ చేసుకోవాలి. సో ఫేస్ క్లీనప్ ఎందుకు రోజ్ వాటర్తో చేస్తున్నామంటే, రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మన ఫేస్లో ఉన్న డస్ట్ అవన్నీ బాగా పోతాయి కాబట్టి అట్లా మొత్తం ఫేస్ ఒకసారి ఒక కాటన్ తీసుకుని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుని మనం ఏదైతే ఇంగ్రీడియంట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఫేస్ ప్యాక్, సో ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ని చక్కగా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ 3 చాలా అమేజింగ్గా పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను, వీక్లీ 2 times or 3 times ట్రై చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో మనం తీసుకున్న రైస్ అనేది మనకి ఇన్స్టెంట్గానే కాదు, మనకి రైస్ మన ఫేస్కి ఎంత గ్లోనెస్ తీసుకొస్తుందంటే అంత గ్లోనెస్ తెస్తుంది. అండ్ ఇంకా బీట్రూట్ గురించి చెప్పనే అవసరం లేదు. బీట్రూట్ అనేది మనకి చాలా షైనీగా పింకిష్ కలర్లో కనిపిస్తుంది అండ్ హనీ వచ్చేసి మన డార్క్ స్పాట్స్, రింకిల్స్ అవన్నీ పోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను
నేను అట్లా మొత్తం ఆరిపోయిన తర్వాత రోజ్ వాటర్ మొత్తం ఫేస్ మొత్తం స్ప్రింకిల్ చేసేసుకుని ఇప్పుడు ఒక క్లీన్ టూత్ బ్రష్ తీసుకున్నాను. ఆ టూత్ బ్రష్ చాలా సాఫ్ట్ అనమాట. సో ఆ టూత్ బ్రష్ తీసుకుని 5 మినిట్స్ అని మనం ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకోవటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ మన ఫేస్లో నోస్ దగ్గర చేసుకునేటప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా చేసుకోండి. ఎందుకంటే ఫేస్ దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ పోతాయి అన్నమాట. సో అలా టూత్ పేస్ట్ ఒక 5 మినిట్స్ ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకుంటే ఇది మసాజ్కనే కాదు, స్క్రబ్బింగ్ కింద కూడా పనికొస్తుంది. సో అందుకని చెప్పి అలా మొత్తం మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఒక క్లీన్ నాప్కిన్ ఒకటి తీసుకుని ఆ నాప్కిన్తో ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోవటమే. సో చూసారు కదా, ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను, ఒక 2 వీక్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఫేస్లో నాకు రిజల్ట్ అనేది నాకు తెలిసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పడదు అంటానికి ఏమీ లేదు, అందరికీ పడుతుంది. సో అందుకని చెప్పేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. మనం కూల్ వాటర్ ఏం తీసుకోవాల్సిన లేదు, నార్మల్ వాటర్ తీసుకుని నార్మల్ వాటర్తో ఫేస్ అనేది మొత్తం ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో క్లీన్ చేసుకున్న తర్వాత మీరే చూడండి ఎంత బాగా షైనీ అవుతుందో నా ఫేస్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎట్లా ఉంది అనేది చెప్పండి. నేను మీకు ఏ రెమెడీ చూపించినా, ఏది ఫేస్ ప్యాక్ కానీ ఏ నేచురల్ రెమెడీస్ కానీ మీకు చూపించినా ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాతే మీకు నేను చూపిస్తాను. సో ఎందుకంటే అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది జెన్యూన్గా నేను తెలుసుకుని నాకు ఓకే బాగానే ఉంది ప్రోడక్ట్, ఓకే వాడుకోవచ్చు, ఈ రిజల్ట్ బాగానే ఉంది అని తెలుసుకున్న తర్వాతే నేను మీకు అనేది ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో మంచి రిజల్ట్ కోసం చేయండి. ఇది మంచి ఫెయిర్నెస్, మంచి గ్లోనెస్ తీసుకొస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా నా ఫేస్ అనేది ఎంత బాగా క్లీన్ అయిందో, ఎంత షైనీ వస్తుందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిందో, బెస్ట్ వచ్చారు కదా. చూసారా, మనం రైస్ ఎప్పుడు ఎవరికైనా ఇంట్లో కొంచెమన్నా మిగులుతుంది కాబట్టి సో ఆ రైస్ని అండ్ బీట్రూట్, సో బీట్రూట్ మనం తింటానే ఉంటాం కాబట్టి మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి బీట్రూట్ అండ్ హనీ వచ్చేసి మన ఫేస్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అనమాట. సో హనీ అది కాకుండా మన ఫేస్ అనేది టైట్నింగ్ తీసుకొస్తుంది. సో అందుకనే ఇందులో నేను హనీ యూజ్ చేశాను. సో మన ఫేస్ చాలా టైట్గా కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ కొంచెం మనకి ఫేస్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది కదా. సో అట్లా లేకుండా చక్కగా ఫేస్ అనేది టైట్నింగ్ తీసుకొస్తుంది అనమాట. సో ఇంకా రైస్ గురించి చెప్పాలంటే ఈ రైస్ అనేది మనకి హెయిర్ ప్యాక్గా చాలా యూజ్ చేస్తాం. సో అదే రైస్ని మనం ఫేషియల్గా కూడా యూజ్ చేసుకుంటే సో చాలా మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ ఇన్స్టెంట్గానే కాదండి. ఈ గ్లోనెస్ అనేది మనకి చక్కగా వీక్లీ 2 or 3 టైమ్స్ కనుక మనం ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేస్తే మన ఫేస్ అనేది చాలా షైనీగా, కలర్ కూడా వస్తాం మనం. సో అందుకని చెప్పేసి అండ్ రైస్, హనీ అండ్ బీట్రూట్. సో బీట్రూట్ చెప్పాల్సిన లేదు, అది పట్టుకుంటేనే మనకి చాలా రెడ్డిష్ అయిపోద్ది హ్యాండ్స్. సో అదే బీట్రూట్ మనం రోజు ఫేషియల్గా అప్లై చేసుకుంటే చెప్పవసరం లేదు, చాలా పింకిష్గా ఉంటుంది. మీరు నా బిఫోర్ వీడియోస్కి ఈ వీడియోస్కి తేడా తెలుస్తుంది మీకు. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నా ఫేస్ చూసారా ఎంత గ్లోగా, ఎంత పింకిష్ కలర్లో ఉంటుందో. సో ఎందుకంటే నేను ఇది వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా యూజ్ చేయండి, మీ ఫేస్ని కూడా చక్కగా గ్లోయిగా తెచ్చుకోండి. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో హిట్ చేయటం వల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఎలా ఉంది, మీరు కూడా ఇది యూస్ చేయండి. సో యూస్ చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది, ఎలాంటి గ్లోనెస్ తీసుకొస్తుంది అని చెప్పి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.